కొడంగల్ వేదికగా నీ రాజకీయ పత్రం ప్రారంభమైంది. నీ శపథాలే నీ పాలిట శాపాలుగా మారనున్నాయి. బీఆర్ఎస్ ఎల్పీవి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు నూతన సర్పంచులతో పరిచయ కార్యక్రమంలో భాగంగా కొడంగల్ వేదికగా నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిపై, బీఆర్ఎస్ పార్టీపై, నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎల్పీవి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ సీఎం భాషా తీరుపై మండిపడ్డారు. అందరికీ నమస్కారాలు. మరి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన యొక్క నియోజకవర్గంలో మరి సర్పంచులని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మా యొక్క అధినాయకుడు కేసీఆర్ గారి పట్ల, మరి మా యొక్క పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి పట్ల, హరీష్ రావు గారి పట్ల, అదేవిధంగా ఇతర శాసనసభ్యుల పట్ల తీవ్రమైన పదజాలంతో, ఒక బజారు భాషతో, ఒక చిల్లర భాషతో, ఒక దిగజారుడు నాయకుడిలాగా వ్యవహరించి మాట్లాడిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా మా యొక్క పార్టీ నాయకుడు కేసీఆర్ గారు ప్రశ్నలు అడిగితే ఒక్క ప్రశ్న కూడా సమానం చెప్పలేక, మాటలు మాట్లాడలేక, తన చేసిన తప్పులను కప్పుపించుకోవడానికి, కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలకి తన యొక్క ప్రెస్ మీట్ ని పక్కదో పట్టించడానికి ఈ రకమైనటువంటి భాష, బజారు భాష మాట్లాడి, ఒక ఫుట్పాత్ భాష మాట్లాడి, అంటే ఎవరు కూడా రాజకీయ నాయకులు కూడా ఎవరు చిన్న పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు వినలేని రీతిలో మాట్లాడిన తీరు మరి సభ్య సమాజం అంతా చూసి అసహించుకునే సంగతిని సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. చాలా క్లియర్గా, క్లారిటీగా మీరిచ్చిన హామీలు ఏమైనాయి, మీరిచ్చిన హామీలు దేవుడు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఎందుకు మీరు విఫలమవుతా ఉన్నారు? ఎందుకు మీరు కృష్ణా జలాల్లో సరైన నీటిని సాధించలేకపోతున్నారు? ఎందుకు మేము దాదాపు 80%, 90% పూర్తి చేసిన ప్రాజెక్టులను ఎందుకు 2 సంవత్సరాలు పూర్తి చేయలేకపోతున్నారని అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక, సమాధానం లేక ఈ రకమైన దుర్భిషలు ఆడడం మాత్రం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ పరిగణిస్తూ ఉంది. దీని యొక్క పరిణామాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగా ఉండబోతాయని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. ఒక జాతి అని, ఒక సామాజిక వర్గం అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి నాయకుడు ఈ రకంగా జాతుల పట్ల వివక్ష చూసుకుంటూ జాతులను కూడా కించపరిచే విధంగా మాట్లాడడం చాలా శోచనీయమైనటువంటి విషయం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అడిగిన ప్రశ్నలకు సమానం లేదు. ఈరోజు ఏమనంటే నువ్వు అసెంబ్లీకి రా అంటూ, కానీ అసెంబ్లీకి ఏం చేస్తావు? కేసీఆర్ గారికి తనకి అధికారికంగా రాజ్యాంగం ప్రకారంగా సంక్రమించినటువంటి తన యొక్క ఛాంబర్ని, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఛాంబర్ని అసెంబ్లీలో గుంజుకున్నావు. అక్కడనే నీ చిల్లర బుద్ధి బయటపడ్డది. మీరు మా యొక్క పార్టీలో 10 మంది శాసనసభ్యులు గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరితే వారిపైన చర్య తీసుకోకుండా వారు ఇంకా బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పేసి అబద్దాలు ఆడుతూ ప్రజలని కూడా మోసం చేస్తూ ఉన్నాం. ఈరోజు అదే గెలిచినటువంటి నాయకులు మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఇంకా ముఖ్యమంత్రి గారు ఏ ముఖం బట్టి మాట్లాడుతుందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటి సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాను. నీ యొక్క రాజకీయ పత్రం ప్రారంభమైంది. నువ్వు రాజకీయంగా ఖచ్చితంగా సమాధి కావడం ఖాయం. నువ్వు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పేసి ఇప్పటికే పలుమార్లు 2 సార్లు శపథం చేసినావు. కొడంగల్లో ఓడిపోతే నీ రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పినావు. ఏమైంది రేవంత్ రెడ్డి? ఓడిపోయిన నీకు సిగ్గు లేదా?